కొంచెం ప్లీజ్ వెంట నుంచి పోరాడతాం 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 సంతోష గారికి న్యాయం జరిగే వరకు పోరాడతాం సిద్ధార్థ సార్, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాం. ఈ సంస్థ ప్రజల కోసమే పనిచేస్తుంది. అందులో భాగంగానే మన సోదరులు మా సంస్థని తెలుసుకొని, సంస్థ పేదల పక్షాన నిలబడుతుంది గట్టిగాని తెలుసుకొని హైదరాబాద్లో ఉన్న మా ఆఫీస్కి రావడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళకు జోగు సంగీత అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ మిస్సింగ్ కేస్ దే హ్యావ్ గివెన్ మిస్సింగ్ కేస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి బ్రూటల్గా మర్డర్ చేయడం జరిగింది. సో మా అందరికీ కూడా చాలా బాధతోని కలిసివేయడం జరిగింది. అందుకనే ఈ ఊరికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము వీడికి రావడం జరిగింది. సో జోగి సంగీత ఈ అమ్మాయికి ఎవరైతే చంపిరో, బ్రూటల్గా మర్డర్ చేసిరో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి చట్టపరంగా శిక్షించాలి. ఈ జోగు సంగీత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ అమ్మాయికి 3 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలనంటే ఎవరైతే చంపిరో వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ఊర్లో సర్పంచ్ గారికి, ఈ లోకల్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం వీఆర్ డిమాండింగ్ టు ద పోలీస్ ఆఫీసర్స్, please do justice. It is delayed, so don't delay. Try to give the first priority and do needful justice to the Jogu Sangeeta. She is a Dalita woman. She belongs to scheduled caste. So scheduled caste women have some own respect also. So try to give the respect to the Jogu Sangeeta's brutal murder and give the first top priority and identify the persons who are behind this particular issue. So it is a brutal murder. It is not a missing case. After missing, it is turned into the brutal murder by some people. So many people are saying that the names of the some people also they have given in the written statement to the concerned police officer Durga Reddy sir, SI sir. So try to do investigation and you have to choose the correct call data. You have to see the call data and identify, do the investigation properly and do the needful justice to the Jogu Sangeeta and her family. So many children are 3 member children are there and their sisters are there. So do needful and do justice to the Jogu Sangeeta and her family members. So we are always with the Jogu Sangeeta family until the justice will happen. Until the justice will happen, Indian National Human Rights Protection will always with her family members. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా, ధన్యవాదాలు.